ఏమిటిది రాజన్, ఇలా అయిపోతున్నారే? ఆ సుందరి మా మతి పోగొట్టింది. మా తెలివి పనిచేయడం లేదు. అయితే నా తెలివి పనిచేస్తుంది. ఇక్కడ మూర్చిపోకండి, మన పరువు పోతుంది. కాస్త సంభాళించుకొని పోదామండి. రాజన్, ఆ సుందరి అంత అందంగా ఎందుకు ఉండాలి? ఉండెనుపో మాకంట ఎందుకు పడాలి? పడనుపో మాకు దక్కకుండా ఎందుకు పోవాలి? అకటకట ఈ 3 శోకాల విరహానికి మేము తాళలేము. ఇక ఒక్క క్షణం జీవించలేము. చనిపోవాలని సాహసం చెయ్యకండి రాజన్. నా తెలివి పనిచేసింది. ఏం చేసింది? అదిగో చూడండి. ఏం చేయం మహారాజా? సేనాపతి, వెంటనే భటులను తీసుకొని సత్రానికి వెళ్ళు, అంతే. ఓ అన్నట్టు వెళ్ళేం చేయాలి? అది నీకేం తెలుసు, నే చెప్తా విను. ఆ సత్రంలో సరికొత్త సుందరి కొట్టొచ్చినట్టుంటుంది. ఇట్టే తేలిగ్గా కనిపెట్టదు. అట్టె పట్టి తీసుకురావాలి. ఓ పట్టి తెస్తాను. ఓ అంటే కాదు, సరిగ్గా విను. అక్కడ ఎవరైనా అడ్డు తగిలితే గిల్లి కజ్జా పెట్టుకొని రాజద్రోహ నేరం మోపి తన్ని తీసుకురా. ఓ అలాగే, మీరే చూస్తారుగా. పాదరాయణ, రాజన్, తెలివంటే అలా ఉండాలి. గారు, అన్నగారు త్వరలోనే వస్తారు గాని మీరు లోపలికి రండి. ఇక్కడ అందరివి పాపిష్టి కళ్ళు, మీకు దిష్టి తగులుతుంది. ఇలా కూర్చుని నా వంటకాలు రుచి చూడండి. అలాగే మరిది గారు, నేను మీ రుచులు మరిగినానుగా. మీరేనా? నా వంటకాలు వాసన తగిలితే మీ దేవతలంటే దిగిరారు. ఓ అలా, ఇది చూచుటికే ఇంత బాగుగానున్నదే. వినండి వదిన గారు, నా చేతి పాకం ఏదైనా మీ అమృతం అనుకోండి. ఏమైంది? ఏమైందండి? ఏమైంది? ఏమైంది? చంపేశారు. మజ్జిగ తినగా అమ్మ బాబోయ్, మజ్జిగ ఎక్కడ? మజ్జిగ మజ్జిగ. ఉప్పు ఎక్కడ్రా కొత్త సుందరి? వెతకండి. అదిగో కొత్త సుందరి. ఎవరు? అంతా పెద్ద మనుషుల్లో ఉన్నారే. ఏమిట్రా కూస్తున్నావు? నేను మనుషులు. పొరపాటు. కాదు. ఏమిటి? నేను మనుషులం కాదు. కళ్ళు ఎవరా నీకు? చాలా దూరం
వచ్చింది. ఇదిగో అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి, నీ ఊరేంటి? మరిది గారు వీళ్ళు నాగరిక లేని వాళ్ళ? అలాగే కనిపిస్తుంది. అయ్యా, మీరు కాస్త బయటికి దయచేయండి, నేను చెప్తాను. ఏమి నువ్వు చెప్పేది? అంత మొగడువా? కాకపోయినా మీరు మగాడు చూడండి, కాస్త కూస్తో అనవసరంగా. అందుకని మగవాడికి మగవాడే సమాధానం చెప్పాలి. మీరు బయటికి దయచేస్తే నేను చెప్తాను. ఏమి నువ్వు చెప్పేది? నీ సమాధానానికి ఎదురు చూసేది లేదు. ఇదిగో అమ్మాయి, నువ్వు కోట కావాలి. బత మరిది గారు వీళ్ళు ఇక్కడ రాక్షసులా? ఎవరైనా బయలుదేరి వదిలి గారు. అయ్యా, మర్యాద చెప్తాను, బయట నడవండి. ఏమిట్రా వదులుతున్నావు? నేను ఎవరో తెలుసా? ఆశపట్టులం. అంటే యమభటుడు తమ్ములా? చూడండి, వీళ్ళు దౌర్జన్యం చేస్తారు. మీరు విద్రోహించండి, పరాక్రమించండి. అలా ప్రాణేశ్వర, మీ వీర విహారం మెచ్చినాను. కొలిపేటప్పటికి ఆడు కొట్టడానికి మన భటులంతా కట్టలు కట్టలుగా పడిపోయారు. మరి సేనాపతిని నువ్వేం చేశావు? ఏమిటి అట్టంటారు? సేనాపతి కూడా ఓడిపోతే రాజుగారి పరువు పోదు. అందుకని ఆడితో కలబడకుండా వచ్చేసాను. నీది తెలివే. వెళ్ళు. ప్రగ్గడా, ఆ సుందరి లేకపోతే మా ప్రాణాలు నిలిచేట్టు లేవే. ఆ వీరుడు అంత బలవంతుడైతే ఇంకేం చెయ్యాలి? మహారాజా, నా మనవి వినండి. బలవంతులతో కలహం క్షేమం కాదు. అపశకునాలు పలకుండా మూల కూర్చోలేవు. ఏం ప్రక్కడ, నీ తెలివి ఇంతేనా? కాదు రాజన్, కొంచెం తెలివి చాలనుకుంటే చాలకపోయింది. ఇక అతి తెలివిని ఉపయోగిస్తాను. కావున భలే భలే బాదరాయన, ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు. మహారాజా, పరకాంతా వ్యామోహం మహాపాపం. పాపం, పైగా ప్రాణహాని కూడాను. మీ నీతులతో తీస్తున్నారు మా ప్రాణం. మాంధాత నాటి మనిషివి, మీ మాటలే మాకు అసహ్యం. దయచేయండి. శివ శివ. ఆగండి ఆగండి, ఏమిటిదంతా? క్షమించాలి, మీరు జగదేక శూరులు, మహాప్రతాపవంతులు, ఏకైక వీరులై అనన్య సామాన్య పరాక్రమం చూపించారు. వీర పూజ చేసుకోవడానికి మేము వచ్చాం. ఈ దండను మీరు మీ చేతులతో మీ భార్యామణి గారి మెడలో అలంకరించాలి. అలా ప్రాణేశ్వర, వీరు నాగరికం కలవారేనే? అలాగే కనిపిస్తున్నారు. ఇంకా తమ పరివారం? వారి పరివారం అంతా కలసి వెరసి నేనేనండి. ఆహా, ఆహా. అరే, నాకు దండ వేసరే.
బాగుంది బాగుంది. ఇప్పుడు చెప్పండి తమరెవరో ఏమిటో. నేను ఇక్కడ కొత్త మంత్రిని. కొత్త మంత్రి. ఇక్కడ ఏం వచ్చినా నాకు మా రాజుగారికే కదండి. పాత మంత్రి శిక్షణ మా భటులు ఎందుకు కొరగాకుండా పోయారు. మీ ఘనత తెలియక వాళ్ళు ఏదో అల్లరి చేశారట. అల్లరంటే అల్లరండి. ఏమైనా గారికి తెలిసి వాళ్ళను కఠినంగా శిక్షించారు. తరువాత మీకు క్షమాపణ చెప్పుకోవడానికి నన్ను పంపించారు. రాజుగారు బుద్ధిమంతులనే. వారితో పాటు నేనునండి. కనిపిస్తూనే ఉంది. ఇంత పరాక్రమవంతులు తమను చూడాలని మా రాజుగారు తహతహలాడిపోతూ ఉన్నారు. మరి కుటుంబ సమేతంగా దయచేసి మా రాజ సత్కారం అందుకోవాలి. ఎందుకండి కుటుంబం అంతా మా అన్నగారిని సత్కరిస్తే మమ్మల్ని అందరినీ సత్కరించినట్టే. అవునా ప్రాణేశ్వరి, వెళ్ళిరానా? ప్రాణేశ్వర వైలమా రావులను. ఓ వైలమ వద్దు. రాజన్, వీరే ఆ వీరులు. వీరులేమిటి, వీరాధి వీరులు. మీరిక్కడికి రావడం మా అదృష్టం. దయచేయండి దయచేయండి. మాకు దుఃఖం వస్తోంది మా భటులు చేసిన అపచారానికి. తమరికి ఆ విషయం మర్చిపోవాలి మహారాజా. మీరు నన్ను ఇంత గౌరవిస్తున్నారు చాలు. పరాక్రమవంతుల్ని ఇలా గౌరవించుకోగలగడం మా భాగ్యం. మీ వంటి వీరుడు ఒక్కడున్నా చాలు మా రాజ్యానికి నిర్భయం. మరి తమరిక్కడే ఉండిపోవాలని మా అభిలాష. ఏమిటి ఆలోచిస్తున్నారు? మరేం లేదు మహారాజా, ఇక్కడ ఎలా ఉండడమా అని. ఎలా ఏముంది, ఈ నిమిషం నుంచి మీరు మా మిత్రులు, మాతో సమానంగా చూసుకుంటాం. మా ప్రాణం మీదకి వచ్చినప్పుడు మా పని చేసి పెడతానని మాటివ్వండి. అలాగే మహారాజా. మళ్ళీ మహారాజా, మిత్రమా అంతే. ప్రకట, ఇక్కడ మా తర్వాత నీవేగా. ఇక వీరిని మాతో పాటు చూసుకొని మా విలాస మందిరాన్ని వీరికి నివాసంగా ఏర్పాటు చేయి. అలాగే రాజన్. అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి. అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి. ప్రేమ గానము సాగగానే భూమి స్వర్గమే అయినది. భూమి స్వర్గమే అయినది. అయినదేమో అయినది. ఏమి మంత్రము వేసినావో, ఏమి మచ్చును చల్లినావో,
చల్లినావు నిన్ను చూసిన నిముసమందే మనసు నీ వశమైనది మనసు నీ వశమైనది అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి అయినదేమో అయినది కులుకులొలికే హొయలు చూసి వలపు చిలికే లయలు చూసి కులుకులొలికే హొయలు చూసి వలపు చిలికే లయలు చూసి తలపులేవో రేగినాలో చాలా కలవరమైనది చాలా కలవరమైనది అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి అయినదేమో అయినది చెప్పవలసినవన్నీ చెప్పానుగా. ఇక విలాస మందిరానికి వెళ్ళి ఒంటరిగా చూచి ఆ సుందరికి ఈ పథకాన్ని బహుమానం చేయి. అబ్బా, ఇంత విలువైన పథకాన్ని బహుమానం చేస్తున్నారే. రాజులు అలాగే చేస్తారులే. ఏం ప్రగడ, ఎక్కడ నీవు చెప్పిన ఆ సమ్మోహనాస్త్రం? ఇదిగో ఇదేనా? నమో నమః రాజా. నమో నమ. చూడు బాలామణి, వింటూనే మోహించేటట్టు అక్కడ మన రాజుగారిని తీవ్రంగా పొగడాలి. ఓ, పొగడ్డంలో మళ్ళీ అలా ఇలా అనుకున్నారేమిటి? అందం, చందం, గుణం, గణం, వీరం, పరాక్రమం ఒక్కటి లేకపోయినా అన్ని ఉన్నట్టే భ్రమించి మోహించాల్సిందే ఎవరైనా సరే. అది పొగడ్తంటే. ఫాదర్, ఈ పిల్లకు ఒక పరగణ ఇస్తాం, వెంటనే పంపించు, మేము వస్తాం. చూసావా, నీ పంట పండింది బాలామణి. పరగణ వస్తే ఒక చిన్న రాణి అయిపోతావు. ఇక మా పని సాధించుకురా. సరేలేండి, మీ సంగతి నాకు తెలిసింది, నా సంగతి మీకు తెలిసింది. ఇక చూస్తారుగా. తెలివంటే అలా ఉండాలి. కావున వెళ్ళు. పాడు బుద్ధులు. ఏం రాజు, ఏం మంత్రి, వీళ్ళకి తగిన శాస్తి చేసి తీరుతా. సరిగ్గా వినండి. చూశారు, సేవకులు అయిపోయిన కొద్దీ సౌకర్యాలు తగ్గుతుంటాయి. అంచేత ఈ వరుస వరుస అంతా తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. పిలిచినప్పుడు రండి. మళ్ళీ ఎదిగిలేదు. మీరు ఎక్కడున్నా సరే పిలవగానే రావాలి. రాగానే చెప్పిన పని తప్పును చేయాలి. పని కాగానే తప్పు లేకుండా వెళ్ళిపోవాలి. మరి ఎదిగిలేదు. చేసేగా కంసైగా చాలు. ఇక్కడ రాజ్యం చేయడం తేలికే. ఎవరి మోహి కళ్ళు చెదిరిపోయిందే, గుండె అదిరిపోయిందే. ఆగాగు. ఏమిటి, నన్నేనా? మీరు కూడా వినాలి, నా హృదయంతో మాట్లాడుతాను. ఏమంటున్నావు? నా స్వప్న సుందరి, నా గుణ సుందరి ఏమైనా నీకెలా తెలుసు? ఇప్పుడేగా చూసావు. ఓహో, గుండె జబ్బా ఇది. దీనికి మందు. ఓ, 6 జన్మల సంబంధమా? 7వ జన్మలో ఇలా కలుసుకున్నావా? మీరు వింటున్నారుగా. మీ పైత్యం పూర్తిగా నేను చెప్తాను. ఇప్పుడు లేదే నేను బ్రతలేని చెప్పమంటున్నావా? అమ్మ బాబోయ్, అంత మాట హఠాత్తుగా చెప్తే ఈ బాలమణి బెదిరిపోదు. ఏమండోయ్, ఈ బాల మాటలకు బెదిరేది కాదు గానీ మీ కైలాటం చాలించండి. చాలించండి. అయితే ముందు ఈ పళ్ళెం పుచ్చుకోండి. పుచ్చుకున్నాను. ఇక రండి చెప్తాను. వస్తున్నాను. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, ఏమిటి నీ జానతనం? నేను ఇక్కడ నౌకర్ని అనుకున్నానా? మరి మీ జాండతనం ఏమిటి? నేను ఇక్కడ దాసీని అనుకున్నారా? జాగ్రత్త, నేను రాణిని కావాలని శపథం చేశాను. నా పేరు ఏకాశ. ఓహో, అందుకే అన్నమాట. నిన్ను చూడగానే నా గుండెలో గంట మోగింది. నువ్వు జాగ్రత్త. నిన్నే పెళ్ళాడి
నేను రాజుని కావాలని శపథం చేశాను. నా పేరు రెండు చింతలు. అలా ప్రాణేశ్వర ఇంటిరిగా వీరి సంవాదం. రాజు కావాలని రాణి కావాలని ఈడు జోడు. వెంటనే వీరికి పరిణయం చేయించుమా, మాలలు తెప్పించునా? ప్రాణేశ్వరి, వీరి పరిణయం మనంత సులభం కాదు. వీరు శపథాలు చేశారు. అవి నెరవేరే వరకు ఆక తప్పదు. అవునా మరదలా? అవునవును. ఇంకే, నా తమ్ముని రాజుని చేసి నిన్ను రాణిని చేసే భారం నాది. ఇక మీద మీరు సఖ్యంగా ఉండాలి. కానీ ఒక నియమం అండి, వారు రాజుగారయ్యే వరకు నాతో ఇంత చనువు చేయరాదు. అలా చెల్లెలా, నీ నాగరికం మంచిదేనే, నీకు బహుమానం చేయనే వలను. మరిచినాను వదిన గారు, మా ప్రియురాలు మీకు బహుమానం ఇచ్చింది. బాగున్నది చెల్లెలా, ఈ పథకం నీకే తగును. మరిది గారు, ఈ నగతో మీరే ఆమెను అలంకరించండి. వదిన గారు, అన్నగారు ఆశీర్వదించండి. కాబోయే రాజుగారికి, కాబోయే రాణి గారికి ప్రధానం. శుభం శుభం. తథాస్తు. ఈ పథకం నాకే నాకే బహుమానం చేశారండి. అందుకు భయం ఎందుకు బాలామణి? తనకు పంపిన నగను తిరిగి నీకు ఇచ్చిందంటే ఆ సుందరికి నీవంటే ఎంతో ఇష్టం అన్నమాట. అవునండి, చూసిన వేళ విశేషమని నన్నెంత ఆదరించారనుకున్నారు. నా కోసం వారు ఏం చేయమన్నా చేసేట్టున్నారు. అది మరీ మంచిదేలే. ఇంతకు ఆ సుందరిమణి ఆహాహా, ఏం చెప్పమంటారండి. అటువంటి సుందరి మన ప్రపంచంలో పుట్టలేదంట. ఆమెను వర్ణించడం నా తరమా? అందానికి మెరుగు పెడుతూ లావణ్యం, లావణ్యానికి మెరుగు పెడుతూ టీవీ, టీవీకి మెరుగు పెడుతూ ప్రగడ. ఆ మెరుగులతో మమ్మ మరగబెడుతుందేమిటి? అసలే విరహంతో చస్తుంటే. అవును బాలామణి, ఆ సుందరిని ఇక్కడ పొగుడతావెందుకు? మన రాజుగారిని అక్కడ పొగడమన్నానుగా. ఎలా పొగడమంటారండి? ఎప్పుడు చూసినా ఆ వీరుడు ఆ సుందరి చంద్రుడు వెన్నెల్లాగా జంట పాయకుండా ఉంటారు. అలాంటప్పుడు పొగడాలంటే అవునవును, తంతా వస్తుంది. సరే, నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. ఏం ప్రగడ, ఏమిటి నువ్వు చెప్పేది? మా విలాస మందిరంలో మా సొమ్ము తింటూ వాడలా హాయిగా సుఖిస్తూ ఉంటే ఉన్నాడు రాజన్. చేసింది, పని చేసింది. నా తెలివి పని చేసింది. కావున చూడండి, అక్కడికి వెళ్ళిన వాడికి తిరిగి రాడా? ఇంకా ఎక్కడ తిరిగి రావడం రాజన్? పాతాళాంతర వాసం. బాధరాయన, ఇప్పుడు నీ తెలివికి మెచ్చాం. ఇంకా చూస్తావే? ఆ వీరుని పిలిపించు. చూడు చూడు, అబ్బో అబ్బో, మా మాడు పగిలిపోతుంది. రాజన్, అలాగే నటించండి. మీ గోలతో కోటంతా గగ్గోలు పడాలి. ఆ దెబ్బతో ఆ వీరుడు ప్రయాణం కప్పాలి. అవును, నొప్పి, తల, మాడు, తల. రాజన్, రాజన్ వస్తున్నాడు, వస్తున్నాడు. నొప్పి, నొప్పి. ఎక్కడా? ఇక్కడ. అయ్యో, నీకంది తల నొప్పి. అబ్బో, అమ్మో, అయ్యో, అబ్బా, అబ్బో, అమ్మో. మహారాజా, ఏమిటి మీ బాధ? నా వల్ల మీకు కావలసిన సాయం ఏమిటి? మహావీర, రాజుగారికి బ్రహ్మశిరోవేత విచిత్రమైన రోగం హఠాత్తుగా పట్టుకుంది. ఉండి ఉండి పోతూ నశాల బాధలు పడతాయి. చివరికి తల పగిలిపోతుందట. దీనికి మందే లేదా? దానికి ఒకటే మందట. కర్కోటకుని కోర నుండి కారిన కాలకూటం నాగలోకంలో దొరుకుతుందట. దాన్ని తెప్పించమని వైద్యులు చెప్పారు. 3 రోజులలోగా ఆ మందు పడకపోతే నీ మిత్రుడు బ్రతుకడు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు మా పని చేసి పెడతానన్నావు. నీ మాట నిలుపుకో మిత్రమా. అబ్బా! చూశారు, ఆటు పోటుగా ఉంది. ఎలాగో మీతో ఆ 2 ముక్కలు అలా అలా అన్నారు. ఇక మీరు ఆలస్యం చేస్తే కాదు, మహావీరులు మీకే సాధ్యం అవుతుంది. కావున నాగలోకం వెళ్ళి ఆ కాలకూటం తెచ్చి పెట్టాలి. మిత్రమా, ఇవి చేతులు కావు, కాళ్ళు. మహారాజా, మీరిక నిశ్చింతగా ఉండండి. నేను వెళ్ళొస్తాను. సెలవు. అమ్మా.
ఆశ నా ఏకాశ దగదగ వేషం వేశా నా కోసం దయచేశా నమో నమో లోకేశ. రెండు చిరుతల ఆత్రం గారు దండగయా మీ స్తోత్రం. వెళ్ళనియండి, నేను రాజకార్యం మీద వచ్చాను. నాకు తెలియని రాజకార్యం మీకు తెలియకుండా ఎట్లా? మీరు నవారుగా. నవారా? అబ్బే నావారండి. బుద్ధి బుద్ధి అలా అను. ఇప్పుడు చెప్పు. చాలా రహస్యం అండి. మీ వదిన గారి మనసును మా రాజుగారి వైపు మళ్ళించాను. ఇంతే. ఓ సింతే మళ్ళించు దానికే. ఛ, ఇదేలా మగవాడు చెప్పవలసిన మాట. ఆగు తమాయించు. ఏమిటి తమాయించేది? మీ నైజం కనిపెట్టాలని అడిగితే నేను నీ నైజం కనిపెట్టాలని అన్నాను, తెలుసుకోలేకపోయావు. పోనీలే, ఇలా పాణిగ్రహణం జరిగింది, మనం ఒకటిని తీరిపోయింది. అయితే ముందు సంగతి చెప్పండి. మీ అన్నగారు నాగలోకానికి వెళ్ళారా? తిరిగి వస్తారా? ఓ తప్పకుండా వస్తారు. నీకెందుకు అనుమానం? ఎందుకంటే ఏం చెప్పను, మా రాజుగారు మంత్రి గారు మారువేషాలు వేసుకుని ఇక్కడికి వస్తారట. నేను ఉండగానే రాని వాళ్ళ సంగతి చెప్తాను. ఏం చెప్తారు? వాళ్ళకి బాగా శాస్తి చేయాలి. చూస్తావుగా. ఎలా అండి? భయం లేదు బాలామణి, మేము నగల వర్తకులం అని చెప్పి ఆ సుందర్ దగ్గరకు తీసుకెళ్ళి. ఏ వర్తకులని చెప్పనండి? పారసీక దేశ వర్తకులం ప్రసిద్ధం. అవును, వెంటనే రమ్మంటుంది. అయ్యో, ఈయన గారు ఒకసారి ఎలా అండి? ఏమేమిటండి? చెప్పానుగా, చాలా అసాధ్యుడండి. వచ్చే వల్లప్పుడు మగపురుగుని లోపలికి రానివ్వడు. మిమ్మల్ని చూశాడంటే ప్రమాదం. అయ్యో, వస్తున్నట్టున్నాడు. ఇక్కడ ఎక్కడైనా దాక్కోండి. ఎక్కడ దాక్కో? ఏమండి? ఇలా త్వరగా. ఓహోహోహో ఏకాశ, నా కోసం దయచేశా నమో నమో లోకేశ. అడ్డోలేండి, అమ్మగారికి జడ వేసి రావాలి. ఈ టక్కులు నా దగ్గర కాదు, అమ్మగారు అర్ధగంట క్రితమే జడ వేసుకున్నారు. అయితే దండలు ఇచ్చి రావాలి. ఆ దండలు నాకు నేను ఇస్తాను. ఏమండి దండలు? అవే నీ వెనకాల దాచేవే. ఏవి లేవుగా, చూసుకోండి. ఆహా, నా కంట్లో కారం కొట్టకు. ఇవేమిటి? నీ అరచేతులు అరవిందాలు, నీ చేతులు తామర తూండ్లు, ఈ దండలు ఇలా నా మెళ్ళోవి. అయ్యో, విడిచిపెట్టండి, ఎవరైనా చూస్తారు. ఆహా, జాని. ఎవరిని చూస్తారని సిగ్గే గాని ఎవరు చూడకపోతే ఇష్టం అన్నమాట. ఇక్కడ ఎవరు లేరుగా? ఉన్నారండి, ఉన్నారు. ఉన్నారా? ఎక్కడ? చూపించు. మగబూరు ఎవరన్నా ఇక్కడ ఉంటే డొక్క చింపేస్తాను. ఎక్కడున్నారు? ఈ గదిలో ఉన్నారా? అబ్బే, అక్కడ ఎవరు లేరు. ఊరికే నవ్వులాట కన్నా. కానీ అందుకు సందేహం. నీకేం కావాలి అడుగు, వెంటనే తెచ్చి పెడతాను. అయితే నాకు ఆకలి కసిన పళ్ళు తెచ్చిపెట్టి. ఓ సింకే, ఇప్పుడే తెచ్చి పెడతాను. ఇక్కడే ఉండు. ఈయన ఒకడు ఉన్నాడని మర్చిపోయాను. ఈ తగలాటమేమిటి నాకు? అలా అనకు బాలామణి, వీడొక్కడే మనకి ఇక్కడ అడ్డం. వాడిని కాస్త మంచి చేసుకో. అయితే ఆ కోడిగాడిని ప్రేమించమంటారా? నా వల్ల కాదు. అమ్మో కదు, మా కోసం ఏదో కళ్ళు మూసుకొని కషాయం లాగా దిగమి. అంతే. సరే, రాజుగారి ముఖం చూసి అలాగే నటిస్తాను. ఎలా తెలుసుకుంటేవి? నిన్నే తలుచుచుంటినిగా. అలా సఖి, స్నేహం నిలిపినావు, చెంతకు రప్పించినావు, సంతోషం పట్టలేకున్నాను. ఆహో బత, ఎందుకును మెచ్చవలేనా? నిన్ను చూచిన ఆనందంలో నన్ను నేను మరిచినాను. అలా సఖీమణులు, నన్ను మాత్రం మరవకండి. నేనిప్పుడు రాజుగారి దర్శనము చెయ్యనే వలెను. ఏలనా
ఈ విషమిచ్చి రానే వలెను. ప్రాణేశ్వర ఏమిటి ప్రాణేశ్వరి? ఏమిటి? ప్రాణేశ్వర వైణమ రావలను. మనోహర శీఘ్రమ రావలను. అలా సకులు వైలమా శీఘ్రమా వస్తుంది. కావున రాజన్, మీరు ధీరులు. అంత అవమానాన్ని భరించారు. భరించామంటే భరించాం. ఆ సుందరి కనిపిస్తుంది కదా అన్న ఆశతో ప్రాణాలకు కూడా తెగించి ప్రగడ ఇంకా ఆ చచ్చు తెలివెందుకు? బలప్రయోగం చేస్తాం. సైన్యంతో వెళ్ళి ఆ సుందరిని చెరపట్టి తెస్తాం. అపశకునాలు పలుకుతానని ఆగ్రహించకండి. ఆ మహావీరుడుగా గాని ఈ సంగతి తెలిసి సర్వనాశనం జరుగుతుంది. కోత మంత్రి గారు భయపడకండి. ఆ వీరుడు వెళ్ళింది నాగలోకానికి. తిరిగి రాలేడు. రాజన్, ఆ వీరుడు విజయం చేస్తున్నాడు. వాడు నీ పిచ్చి కాల ఏ వీరుడు రా? ఉండవయ్యా, మంచం చాలవా? బాధ తీవ్రమైనట్టుంది. బొబ్బలు వినిపించకపోతే తగ్గిందేమో అనుకున్నాను ప్రభు. లేదు, నీవెప్పుడొస్తావో అని నీకోసం మేం పడుతున్న బాధలు మా బాధ కనిపించలేదు. మిత్రమా, నిన్ను చూడగానే మళ్ళీ మా బాధ. మహారాజా, మీ రోగం ఎంత మొండిదో ఈ విషమంత చండ ప్రచండం. మీ ద్వారా మీ రాజ్యానికి పట్టిన పీడ వదిలిపోతుంది. ప్రయోగిస్తా. నీవు కాదు, ఆ పని వైద్యుడు చెయ్యాలి. చాలా శ్రమపడి వచ్చాం. వెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రగడ, ఇంకా చూస్తావే? వెంటనే వైద్యుని పిలిపించు. కావున చూశారు, ఇంత శ్రమపడి వచ్చారే అని మీ బాధ ఎక్కువగా ఉంది. ఆ మందు ఇలా ఇచ్చి తమరు దయచేయండి. జాగ్రత్తగా ప్రయోగించుకోండి. జాడ్యం సమూలంగా నశిస్తుంది. వెళ్ళు. ప్రగడ, మా ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఉండండి, ముందు విష ప్రభావం ఏమిటో చూద్దాం. ముందు దాని పేపర్లో పెట్టు. విన్నారా? వినలేదు. వినను. ముందు అవతలకి నడవండి. ప్రగడ, ఇక బలం పని చెయ్యదు. మళ్ళీ మన తెలివే మనకు గట్టి. ఏమంటాం? అయితే రాజన్, ఇప్పుడు ఇంకో రకం తెలివి ఉపయోగిస్తాను. చూశారు, రాజన్, ఆ వీరుడేం చేశాడో చూసారా? మీకు విషాన్ని తీసుకొచ్చి తాను ఇంకొక దివ్య సుందరిమణిని తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే అనుభవిస్తాడు. నీకు నాకు ఎందుకు? నీ పని నువ్వు చూసుకోపా. చెప్తాం. ప్రగడ, కావున మనోహర, మీరిప్పుడు నా నాట్యమునే చూడవలను. ఓహలా. ప్రాణేశ్వర, మీరిప్పుడు నాతో గానమునే చేయవలను. కాదు, నా నాట్యమునే చూడవలను. కాదు, నాతో గానమునే చేయవలను. ఏమి ప్రాణేశ్వర, నా ముద్దు చెల్లించరా? ప్రాణేశ్వరి, ఏమి మనోహర, ఇందులకైనా నన్ను పరిణయమాడినది? ఏమి సఖి, ఇందులకైనా నన్ను రప్పించినది? చూడండి, నేను అలిగినాను. అహో బత. ప్రాణేశ్వరి, చూచితివా? నీవు నీ సఖి నాకెంతటి చిక్కు తెచ్చిపెట్టినారు? ఇందుకు చింతాయాలన ప్రాణేశ్వర, నేనుంటినిగా. మంత్రమును ఉపదేశించునా? మంత్రమా? ఏమిటది? ఇదో ఓం ఏకో నేకో హమస్మి.
ఈ మంత్రం జపించండి, తరువాత జరిగే చిత్రం చూడండి. ఓం ఏకోనేకోహమస్మి. చూచినారా, అక్కడ నా చెలిని చక్కగా అలరింపవచ్చును, ఇక్కడ నన్నును మురిపింపవచ్చును. మనోహరముగా మధుర మధురముగా మనసులు కలిసెనులే, మమతలు వెలసెనులే. మనోహరముగా మధుర మధురముగా మనసులు కలిసెనులే, మమతలు వెలసెనులే. ఇది చంద్రుని మహిమేలే అదల్పేలే, సరేలే మనకిది మంచిదిలే. ఇది చంద్రుని మహిమేలే అదల్పేలే, సరేలే మనకిది మంచిదిలే. మనోహరముగా మధుర మధురముగా మనసులు కలిసెనులే, మమతలు వెలసెనులే. ఇది మోహన మంత్రమిలే అదల్పేలే, సరేలే మనకిది మేలేలే. ఇది మోహన మంత్రమిలే అదల్పేలే, సరేలే మనకిది మేలేలే. మనోహరముగా మధుర మధురముగా మనసులు కలిసెనులే, మమతలు వెలసెనులే. అబ్బా, నొప్పి నొప్పి. ఏం ప్రగ్గడా? ఏంటి ఆ వీరుడు ఇంకా రాడే? వస్తున్నాడు వస్తున్నాడు, మీరు కానీ మరి. కడుపు, గుండె, అబ్బో, అయ్యో, నొప్పి నొప్పి. అబ్బో. వచ్చారు, కావున చూడండి. పీడ వదిలిపోయిందనుకుంటే మళ్ళీ పట్టుకుందండి. అబ్బో, కడుపు నొప్పి, తాకుకు. అబ్బో. అదేమిటండి ఈ జబ్బు ఎలా వచ్చింది? అదేనండి,
మీరు తెచ్చిన కాలకూటంతో తల నొప్పిపోయి కడుపు నొప్పి పట్టుకుంది. అదే మందు అదేమిదో. మరి వైద్యులు ఈ మాట ఏ మందు కావాలన్నారు? ఏదో వారుని ముత్యమట, వరుణ లోకంలో కానీ దొరకదట. అమ్మయ్యో, వరుణలోకానికే వెళ్ళడమే కష్టం, వెళితే తిరిగి రావడం అంతకంటే కష్టం. ఏమైనా సరే అన్నగారు, మన మహారాజు గారి కోసం మీరు ఈ సాహసం చేయవలసిందే. మిత్రమా, మా ప్రాణం నిలుపుతానని మాట ఇచ్చావు. మహారాజా, నేను ఇక చూడలేను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇప్పుడే ప్రయాణమై పెడుతున్నా. మహారాజా, అన్నగారిని సాగనంపి ఇప్పుడే వస్తాను. పాదరాయణ, మన పాచిక పారింది. ఇక వాడి గతి పోతాడు పోతాడు వాడు, పోతేను వాడింకా రాడు. కానీ ఇదేమిటి, ఆ వీరుని తమ్ముడు మనకు వీలుగా మాట్లాడాడు. రాజన్, అదంతా నా నుంచులేండి. మీరు ప్రేమించమంటేనే నేను ప్రేమించాను. వాడది నమ్మి నా దాసుడయ్యాడు, అంటే మీ సేవకుడయ్యాడు. అప్పుడే ఏమైనట్లు? ఇంకా ప్రేమించు. వాడితో మనకు చాలా పని ఉంది. ఇదిగో నీకు పరగణ ఇస్తాం. ప్రగడ, ఈ మాట మేమేం చేస్తామో తెలుసా? ఇప్పుడు చెప్పు. చెప్పు. అడవేషాలే 6000 బుద్ధులు కాలా? నేను ఇక ఉండగానే అరుగు వస్తున్నాను, వెళుతాకు. సరే. మహారాజు గారు పంపించిన కొత్త దాసులు మీరేనా? మరేనండి. ఆహా, దయచేయండి. నిలబడండి. రాణివాసం స్త్రీల దగ్గర ఎలా మసులుకోవాలో తెలుసా? అయ్యో, మాకు తెలియకామండి. తెలుసా? ఎలా నిలబడాలో తెలుసా? అదేమిటది? పళ్ళెం పట్టుకోవడం విధానం అదా? కూర్చోవడం తెలుసా? ఓ కూర్చోండి. అదేమిటది వంకరగా? నిలబడండి. కూర్చోండి. ఏమిటి ఎలా చూస్తావు? ఏమిటి అలా కూర్చో? ఏమండి, మీ లోకంలో పురుషులు స్త్రీలను దండించరా? అది కాదు వదిన గారు, ఈ దాసీలు వట్టి పనికి మాలిన వాళ్ళ ఉన్నారు. వీళ్ళకేమి చేతగా కనిపించి పంపించాలి. అయినా ఆ పని నేను చేతును. ఆ దండములు ఇటు తండు. రండి దాసీలు, ఇటు రండి. త్రుళ్ళిపాటే గాని మేమెవరమో ఇంకా ఆయనకు తెలిసినట్లు లేదు. సరే సరే, దాసీలు మీకేం తెలుసునో చెప్పండి. నేను చక్కగా జడ వేయగలనమ్మా, పైగా జుట్టు విరబోసుకున్నారు కూడాను. అటులనా? రమ్ము, నాకు జడవేము. ఈ మోసు నాగినికి చెప్పినారా మరి? వాళ్ళ ఎదుట ఎలా చెప్పను, అందుకే మీకు చెప్పాను. అయినా మరిది గారు, వీళ్ళ నాగరికం చాలా చెడు. వీళ్ళని ఇప్పుడే శిలలుగా చేసి వెత్తినా? అమ్మమ్మో, అన్నగారి ఆనలేంటే మనం ఏమీ చేయకూడదు. బాగా ఆడించి ఏడిపించి పంపండి చాలు. చూడండి, మాటి మాటికి ఉసే ఏమే ఏమిటి అనండి. ఉసే ఏమే ఏమిటి అనండి చాలు. వసే ఏమే ఏమిటి? వచ్చింది రాజదాసి. అమ్మాయి గారు, అమ్మాయి గారండి. వసే ఏమే ఏమిటి? అమ్మాయి గారు, వస్తే అనకండి, ఎంతైనా రాజదాసిని కాదుటండి. నేను అటులనే అందును. వసే ఏమే ఏమిటి? పోనీ అనండమ్మా అనండి, అది ముద్దుగానే ఉంది. ఓహో, వసే ఏమే ఏమిటి? వెళ్ళి బెళ్ళము నిండా మిరపకాయలు తీసుకుంటా. వేళమా, చీకమా. వెళుతున్నానండి.
ఎరా బాగా పుచ్చుకున్నారా? స్వర్గంలో స్వర్గం రా. నీకో పిల్ల నాకు పిల్ల దొరికితే నా స్థాన రంగా. రేయ్, ఇప్పుడు ఇక్కడికి ఇద్దరు కొత్త దాసులు వచ్చారు. చూసారుగా? వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరిని చెరువులు లంఘించుకోండి. ఏమిటి తెచ్చినావా? ఇదిగోనమ్మా మిరపకాయలు, మీరు తింటారా? పాత మంత్రి కాదండి, కొత్త మంత్రి గోదరాయణ వారి హస్త కౌశలం. ఆయన జడ వేస్తుంటే ఆడవాళ్లకు అలా అలా మైకం వస్తుందండి. పాము పాము, నీ మంత్రి మాటలు ఎందుకు చెప్తున్నావు? చెప్పు. అలా సఖి, చూసినావా? ఆ రాజుకు బుద్ధి లేదు, దుష్టదాసులను పంపినాడు. వీడను దండెత్తును. అలా సఖి, ఈ దాసిని చూడము. ఈ రాజు వెట్టి మృగమే. ఉండుము, వీరిని దండెత్తును. మంచి దాసులు పంపుమని రాజుగారితో చెప్తాను. వీళ్ళని విడిచిపెట్టండి అమ్మా. ఉండుము ఉండుము, నాకు మగవాసన కొడుతున్నది. సఖి, వీళ్ళు ఆడవాళ్ళు కాదు. అవునమ్మా. ఉండండి వదిన గారు, ఉండండి. వీళ్ళు ఆడా కాదు మొగా కాదు. మా లోకంలో పేడి పేడి అని ఒక జాతి ఉంది. వాళ్ళే వీళ్ళు. అయినా కొంచెం దండించగానే పంపను. అది నేను చెట్టు. అయితే ఏమిటే అవి తినండి, లేదా తింటామండి తింటామండి. తినండి. తినండి తినండి. అయ్యో తింటున్నామండి. ఆ బాధ కారం కారం అంటారు. ఇక చాలు, నడవండి. మహారాజా మహారాజా, దేవుడు మహారాజా, కాస్త నా చెవిని వేస్తే ఏ ప్రమాదం లేకుండా చేసేవాడిని. ఏ కషాయం చెప్పింది కనుక సమయానికి వచ్చి అడ్డుకున్నాను. ఇక మీరు చల్లగా జారుకోండి. అరే ఏరా చక్కలు మీ స్థలం తీయిస్తాం. మిమ్మల్ని పరీక్షించడానికి ఇలా మారువేషాల్లో వచ్చాం. స్త్రీలను బలాత్కరిస్తారా? ప్రకట రండి. ప్రకట తెలిసిపోయింది. ఇంకా ఈ తచ్చు సరసాలు ఎందుకు? ఆడదాన్ని చేపట్టే ఒడుపు తెలిసిపోయింది. అదెప్పుడు తెలిసింది రాజన్? అదే ఆ భటుడు మా జబ్బ పట్టుకున్నప్పుడు. మేం మగవాళ్ళమయ్యాం గనుక సరిపోయింది, కానీ అదే ఆడదాన్ని అయ్యుంటే ఆ పట్టుకు ఆట్టే లొంగిపోయేదాన్ని. ఒడుపు అంటే అది మీకు తెలియలేదు. నాకు తెలియలేదంటే నన్ను పట్టుకున్నవాడు ఒట్టి చచ్చులేండి. పదరాయన పద, ఇప్పుడే భటులతో వెళ్ళి ఆ సుందరి మడలను జబ్బు పట్టుకు ఈడ్చుకువద్దాం. రాజుకు లేచిందే ప్రయాణం. పదండి. ఆ జయ జయ ధ్వనులేమిటి? మన వీరుడే రాజన్ తిరిగొచ్చాడు. ఎంత చక్కని చుక్క కూడా ఉంది. పదండి చూద్దాం. పదరాయన మీసం ఒలిచినట్టుంది. మహాజనులారా, మీకిక భయం లేదు. ఈ వారుణి ముత్య మహిమచే మీ సర్వ వ్యాధులు నివారించగలను.
జయం మీకు మహావీర, మాకు మేలు చేశారు. మిత్రమా, తమరా మహారాజా? అవును, మీ గాలి మేడ మీదికి సోకగానే మా జాడ్యం పోయింది. సంతోషం పట్టలేక వచ్చేసాం. వారుని, వీరు మా రాజుగారు. నమో నమః. నమో నమః. ఈ సుందరీమణిని మీరు వివాహం చేసుకునే వచ్చారా ఏమిటి? తప్పలేదు ప్రగడ గారు. ఆహాహా, ఏం అందం, ఏం వయ్యారం, ఏం లావణ్యం. హృదయేశ్వర, ఇక్కడ నేను సహించలేకున్నాను. మీ నివాసం ఎక్కడ? మహావీర, చాలా శ్రమపడి వచ్చారు. మేము చూడలేకుండా ఉన్నాం. విడిదికి దయచేయండి, తర్వాత కలుసుకుందాం. మీరెక్కడికి? వారికి విశ్రాంతి కావాలి, కావున నడవండి. కానివ్వండి. బుద్ధి చాతుర్యమున బృహస్పతి, వాక్చాతుర్యమున వాచస్పతి, సాధక బాధక చాతుర్యమున శచీపతి సమానులైన శ్రీ శ్రీ సేనాపతి రెండు స్త్రీలు కాదు, మూడు. చిత్తం చిత్తం. శ్రీ 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 సేనాపతి మహారాజులకు జయోస్తు విజయోస్తు. జయము జయము సేనాపతి మహారాజా. చిక్కిండ జగచ్చిత్తు. నేను ఏటాడుతూ ఎంట పెడితే ఏట్లో చూసి చచ్చిపోయింది కదా. జయము జయము సేనాపతి మహారాజా. ఏమైందో? రాజుగారు రాణిగారు కూడా తప్పించుకుపోయారు దరా. ఏడిశారు. ఎలా తప్పించుకుపోతారు? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం జట్టులు జట్టులుగా వెళ్ళి గాలించండి. పండి పగడండి, పగడండి. శ్రీ 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 సేనాపతి మహారాజులకు జయోస్తు విజయోస్తు. కానీ ఏం లాభం? ఏ లోకానికి పంపించిన ఆ వీరుడు చెక్కు చెదరకుండా వస్తున్నాడే. వస్తే వచ్చాడు. ఆ విద్య మా దగ్గరుంటే ఏమయ్యేదో తెలుసా? ఆ సుందరీమణుల ముగ్గురు వాళ్ళంతటా వాళ్ళు ఒళ్ళు తెలియకుండా మమ్మల్ని భరించి మా వెంటబడి వచ్చేట్టు చేసేవాళ్ళం. ఆ దెబ్బతో ముఖం చెల్లక ఆ వీరుడు ఆత్మహత్య చేసుకునేవాడు. ఆ మహావిద్య ఏమిటో చెప్పండి రాజన్, అదైనా చెప్పించుకుందాం. అది స్త్రీవశ్యం. మా తండ్రి గారి వద్ద ఉండేది. ఇస్తామంటూనే మేము దగ్గర లేనప్పుడు చనిపోయారు. ఎలా వస్తుంది? వారు పరలోకంలో ఉన్నారు. ఎప్పుంటే ఏమండి, ఇప్పుడు మీరు కావాలంటే మీ తండ్రి గారు ఆ విద్యను మీకు పంపిస్తారా? నేను తెప్పిస్తాను. ఏది పరలోకం నుంచా? తెప్పించండి. మీ తెలివి ఏమిటో నేను చూస్తాను. తెలివి గిలివి కాదండి, మనది గెలివి. తెలివే? మీకు అర్థం కాదులేండి. రాజన్, నా గెలివితో మీకు ఆ స్త్రీవశ్యం తెప్పిస్తాను. నా కోరిక నెరవేరుస్తాను. ఏం కావాలన్నా ఇస్తాం, చెప్పండి. మరేం లేదు, మా ఏకాశకు పరగణ ఇచ్చి రాణించేస్తామన్నారట. నేను రాణి గారి ముగ్గురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ముందు నేనే రాజయ్యేటట్టు చూడాలి. దానికే మీకు ఒక మండలం ఇస్తాం. సామంతరాజులు కావచ్చు. ఇంకే? ఇప్పుడు చెప్పు, నీ గెలివేమిటో, స్త్రీవశం ఎలా తెప్పిస్తావో. రాజన్, అది చాలా రహస్యం. ముందు ఈ మంత్రి గారిని అవతలకి పంపించండి. నా గెలివికి అసూయ పడుతున్నారు. ప్రకట, నువ్వు అవతలికి వెళ్ళు. ఇప్పుడు చెప్పండి. నా గెలివేమిటో చిత్తగించారు. మీ బాధ ఈ వీరుడు ఈ లోకంలో లేకుండానైనా పోవాలి, లేదా మీకు ఆ స్త్రీ వశమైనా రావాలి. మన వీరునే పరలోకానికి పంపిద్దాం. తిరిగి రాగలని అనుమానమా? ఏమో, నాగలోకం నుంచి వరుణలోకం నుంచి కూడా తిరిగి వచ్చాడు. వచ్చాడంటే అసలు అతడు ఆ లోకానికి వెళ్ళాడో లేదో ఎవరు చూచారు? అతడు పరలోకానికి పోవాలంటే అగ్నిలో భస్మం కావాలి. అది మనం కళ్ళారా చూడాలి. నిజమే, కానీ ఆ వీరుణ్ణి అలా పంపించడం మన చేతనవుతుందా? మన చేతనకేదేమిటి? రాజభక్తి చేత అతనే వెళ్తాడు. వెళ్ళినా తిరిగి వస్తాడంటారా? స్త్రీ వశం తెస్తాడు. గెలివంటే ఇప్పుడు తెలిసింది. ఇక మా తండ్రి గారికి ఉత్తరం రాసి ఉంచుతాం. మీరు వెళ్ళి ఆ వీరుని ప్రయాణం కట్టించండి. విషయం మాత్రం చెప్పండి. అత్యవసరమైన రాజకీయ రహస్యం అని మాత్రం చెప్తాను. బాదరాయణ, రాజన్,
చాటు నుంచి అంతా విన్నావుగా. అదేగా మన తెలివి రాజన్. ఇదిగో చూడండి, మా తండ్రి గారికి కూడా నేను ఉత్తరం రాస్తాను, జవాబు తెప్పించండి. దానికేం రాయి, కానీ ఏమని? ఇదిగో చూశారు, ఇది మా ఇంట్లో భూగర్భ గృహం తాళం చెవి. చనిపోయేటప్పుడు మా తండ్రి గారు నా చేతికి ఇచ్చారు. అది నాకు ఇవ్వలేదు, ఎక్కడ పెట్టారో తెలియజేయమని వ్రాస్తాను. జవాబు ఇచ్చి కన్నా నీకు ఇచ్చేసి వచ్చానురా అని వ్రాస్తాను. పాదరాయణ, నీది తెలివే. ఆ వీరుడు పరలోకం వెళ్ళి వచ్చింది లేనిది తేలిపోతుంది. కావున ఆ వీరుడు వెళ్ళడానికి అగ్నిగుండం ఏర్పాటు చేయింది. ఓ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయిస్తాను. మిత్రమా, ఈ లేఖ మా పితృదేవులకు భద్రం. మా క్షేమం, రాజ్యక్షేమం నీవు తెచ్చే ప్రత్యుత్తరం మీదనే ఆధారపడి ఉంది. ఇది అంత అత్యవసర రాజకీయ తక్షణ సమస్య. రాజన్, నాకింత నొక్కి చెప్పనక్కర్లేదు. మహావీర, ఈ తక్షణ సమస్య సందర్భంలోనే ఈ లేఖ నా పితృదేవత కావున భద్రం. ఆ మాత్రం నాకు తెలియదండి ప్రగడ గారు. మిత్రమా, మీ రుణం ఎలా తీర్చుకుంటాము? మీరు గనుక ఇంతటి దివ్య కార్యం చేస్తున్నారు. కావున అతిగా ప్రశంసించకండి, అవతల ముహూర్తం మించరాదు. అవునవును. అయ్యో అయ్యో, పితృదేవతలకు ఉత్తరాలేమిటి? పరలోకానికి పోతే తిరిగి వస్తారా బాబు? దారుణం దారుణం. ఆ మహావీరుడు అమాయకుడు వెళ్ళున్నాడు. మీదన్నా చెప్పండి. శివ శివ, ఎవరికి చెప్పడానికి నేను ఎంత వాడినండి? ఆ భగవంతుని దయ. అంతా శుభం జరుగుతుంది. ఏడు కొట్టండి. జగదేక వీరునికి, జగదేక వీరునికి, జగదేక వీరునికి, జగదేక వీరునికి. జయ అగ్నిదేవ. పాదరాయణ, భర్త పోయాడని తెలిస్తే పాపం ఆ సుందరీమణులు ఎంతగా విలపిస్తారో, ఏమైపోతారో. అనాథలైపోతారు. మాకింక దిక్కెవరు అని విలపిస్తూ ఉంటే మనం తెలివిగా వాళ్ళతో పాటు రోదనం చేస్తూ ఓదార్చి ఆదరించి మన అంతఃపురానికి తీసుకొచ్చి. భలే భలే పాదరాయణ, మన రోదనం చూసి వాళ్ళు హడలెత్తిపోవాలి. ఏది, అక్కడికి వెళ్ళి మనం చేయవలసిన రోదనం కాస్త మచ్చ చూపించు. అయ్యయ్యో, ఇంకెక్కడి వీరుడు రాజన్, వద్దంటున్నా వినలేదు రాజన్. అగ్నిలో ఆహుతైపోయినాడు రాజన్. మాకు దుఃఖం ఆగడం లేదు ప్రగ్గడా. మేమేం చేసేవు ప్రగ్గడా? ఇక వారికి గతి ఎవరు ప్రగ్గడా? అయ్యో అయ్యో, మీకేం మూడింది? ఇరువురు రోదనం చేస్తున్నారు మహారాజా. మా మిత్రుడు మమ్మల్ని అన్యాయం చేసిపోయాడు. ఓహో అదా, పోలేదు మహారాజా. చెక్కు చెదరకుండా చక్క వచ్చాడు. మీ పితృదేవతల దగ్గర నుంచి జాబులు తెచ్చాడు. ఏమి ప్రగడ శ్రీవశం వచ్చి ఉంటుంది. ఒరే పిచ్చి కన్నా, అది నా పితృదేవతండి. నీవడిగిన శ్రీవశ్యం రాసి పంపేది కాదు. అది మహామంత్రం. స్వయంగా చెవిలో ఉపదేశించాలి. నీవే ఇక్కడికి రా, నిన్ను చూడాలని కూడా ఉంది. ఈ వీరుణ్ణి నేనే బ్రతిమాలాను, నిన్ను తీసుకువస్తాను. ఒరే పిచ్చి కన్నా, ఆ తాళం చెవి నీకు ఇచ్చేసి వచ్చాను. ఇలా ఎందుకు రాశావో కానీ అరలో మరలో అర అని ఒక రహస్యం నీకు చెప్పడం మర్చిపోయాను. ఈ వీరుడి వెంట రాజుగారితో పాటు నీవు కూడా నా చెప్తాను. కావున రాజన్
సందేహం లేదు. ఇది నా పితృదేవత స్వాస్థ లిఖితం. ఇది మా పితృదేవుల స్వహస్త లిఖితమే. ఇంకా ఆలస్యం ఎందుకు? మన పితృదేవుల దర్శనానికి వెళదాం. వలసిన ఏర్పాట్లన్నీ చేయించండి. ఓ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయిస్తాను. నేటి కార్యక్రమానికి శుభాశీస్సులు అందించేందుకు పెద్దలు, అంతర్జాతీయ కళాకారులు, పద్యగాన ప్రియులు, పద్య విశారదులు, అష్టావధాన ధురీణులు శ్రీమాన్ డాక్టర్ అక్కిరాజు సుందరామకృష్ణ గారు ఇచ్చేశారు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి సభక్తికంగా నమస్కరిస్తున్నా. అదేవిధంగా పెద్దలు ఇంజనీర్ రఘు గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని జనరంజకంగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరి ఒకసారి సాదర నమస్కార మంగళమాలికలు అందిస్తూ కార్యక్రమం కొనసాగుతోంది. స్వాగతం.